అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. నేను హేమ. మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం అసలు ఎటు పోతుందో ఏం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది, భర్తను చంపినటువంటి భార్య అని చెప్పేసి. మళ్ళీ ఈరోజు కూడా కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. మరి అసలు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో బంధాలు ఏ విధంగా ఉన్నాయంటే పల్లెత్తి ఒక మాట అంటే కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ జనరేషన్లో రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఎంత తిట్టుకున్నా సరే, ఎంత కొట్టుకున్నా సరే, మరి పెద్దవాళ్ళు ఏదైతే తీర్పు చెప్పకుండానే కలిసిపోయేటువంటి బంధాలు ఉండే, మరి ఈ జనరేషన్లో గాలొస్తే కొట్టుకుపోయేటువంటి బంధాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే పల్లెత్తి మాట అంటే గతం నీకు నాకు వద్దు, ఇంకా విడాకులు, లేదు అంటే ఇక భర్తను హతమార్చిన భార్య అంటూ మరి కొట్టుకొని చంపేటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి ప్రజెంట్ బంధాలు, నిలకడగలిగినటువంటి బంధాలను మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు కూడా మీకు ఒక వార్త అయితే చూపిస్తా. మరి ఇక్కడ కూడా భర్తను హతమార్చినటువంటి భార్య అని చెప్పేసి అయితే ఒక వార్త అయితే రావడం జరిగింది. జనరల్గా ఈ సాంబార్లోనూ పురుగుల మంది పెట్టి చంపినటువంటి భార్యలను చూసినాం, అలాగే మరి గొంతు కోసేసినటువంటి భార్యలను చూసినాం. ఇలాంటి ఘటనలకు చాలా విరుద్ధంగా ఉంది ఈరోజు వచ్చినటువంటి వార్త అయితే. మరి ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇగో వీళ్ళిద్దరు భార్యాభర్తలు అనమాట. వీళ్ళకు దాదాపు 11 సంవత్సరాల క్రితం పెళ్ళైతే జరగడం జరిగిందట. మరి పెళ్లి జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకైతే మరి ఇక వీళ్ళిద్దరికి మధ్యలో కొంచెం మనస్పర్ధలు అయితే రావడం జరిగిందట. మనస్పర్ధలు రావడంతో ఇక పిల్లల్ని తీసుకొని పుట్టింటికి అయితే ఈ అమ్మాయి వెళ్ళడం జరిగిందట. అయితే రీసెంట్గా మరి పెద్దవాళ్ళ సమక్షంలో మళ్ళీ వాళ్ళిద్దరి యొక్క సంసార జీవితాన్ని అయితే మరి సద్దుమణిగేలా మరి తీర్పు అంటే అన్ని కూడా గొడవలను సద్దుమణిగేలా మాట్లాడుకొని మళ్ళీ పుట్టింటి నుంచి అయితే అత్తారింటికి అయితే తీసుకురావడం జరిగిందట. మరి రీసెంట్గా బోనాల పండుగ జరిగిన విషయం మనకు తెలిసిందే. తెలంగాణలో అంగరంగ వైభవంగా బోనాల పండుగలు జరుగుతాయి కాబట్టి ఇక బోనాల పండుగ రోజు అయితే ఈ యొక్క భర్త ఏదైతే ఉన్నాడో వెంకటేష్ అనమాట, అతని పేరు. ఈ అమ్మాయి పేరేమో జయశ్రీ. సో ఇతను బయటకు వెళ్ళడం జరిగిందట. బయటకు వెళ్ళి రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిందట. ఆ టైంలో ఈ జయశ్రీ అనే తన యొక్క భార్య ఫోన్ మాట్లాడుతుందంట. ఆ టైంలో మరి ఫోన్ మాట్లాడుతుంది కరెక్టే, మరి ఎవరితో మాట్లాడుతుంది ఏంటి అనేది కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుండే. మొత్తం మీద నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు, ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు అన్నట్టుగా కొంత గట్టిగా మరి వెంకటేష్ అయితే వాదించడం జరిగిందట. మరి జయశ్రీ కోపం వచ్చి మరి తను కూడా మరి నేను వీళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పేసి ఆ నంబర్ చూపించో, లేదంటే వాళ్ళతో మాట్లాడించో, లేదంటే క్లారిటీ చేసుకుంటే అయిపోతుండే. ఇంకా మొత్తం మీద జయశ్రీ అయితే ఆ వెంకటేష్తో లేదు నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి అన్నట్టుగా వాదించి ఇక మొత్తం మీద మరి జయశ్రీ ఎవరైతే ఉన్నారో తన యొక్క తండ్రి సహకారంతో ఈ భర్తను అయితే చంపేయడం జరిగిందట. అసలు వివరాల్లోకి వెళ్తే ఎక్కడ జరిగిందంటే వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్ జయశ్రీ 11 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి 2 కుమారులు కూడా ఉన్నారంట. 11 ఏళ్ల క్రితం జరిగిందంట పెళ్లి. 2 మంచి మగపిల్లలు కూడా ఉన్నారంట, కుమారులు ఉన్నారంట. 3 ఏళ్ల క్రితం విభాగాలు రావడంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది జయశ్రీ. 3 ఏళ్ల క్రితం. 2 నెలల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో చర్చ్ అదే మనం పెడతాం కదా, పంచాయతీ పెట్టి భార్య పిల్లలను ఇంటికి తీసుకొచ్చిన వెంకటేష్. సో ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పెద్దలతో కూర్చుని పెద్దల సమక్షంలో మళ్ళీ కొంచెం ఒక కాంప్రమైజ్కి వచ్చి ఇక పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించాలి కాబట్టి మాట మంచిగా మాట్లాడుకుని అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు చంపుకునే దాకా పోయారు, 2 పిల్లలు ఉన్నారు, 2 కుమారుల భవిష్యత్తు ఏమైపోతుందని కూడా ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ప్రతి చోట అదే కదా. ఇప్పుడు భర్తలను చంపేస్తున్నారు ఎలా పడతారు, డ్రమ్లు వేసో, టైల్స్ కింద పెట్టో, లేకపోతే గ్యాస్ సిలిండర్ లాంచ్ చేసో, విషం పెట్టి, పెరుగన్నంలో విషం పెట్టి, సాంబార్ అన్నంలో విషం పెట్టి, ఇట్లా భర్తలను చంపేస్తున్నారు. మీకు అడ్డు లేదని తొలగించుకుంటున్నారు. పిల్లల పరిస్థితి ఏంది అసలు? పిల్లలు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు ఏంది అసలు? ఇంక ఇట్లా అంటే కేవలం ఎక్కువ ఏమంటారు, మరి పెద్దవాళ్ళు కూడా కాదు, జస్ట్ 33 ఇయర్స్ మాత్రమేనంట వెంకటేష్. అదే కదా. ఆదివారం బోనాల పండుగ సందర్భంగా వెంకటేష్ రాత్రి 11 గంటలకి ఇంటికి తిరిగి రాగా ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతూ కనిపించింది జయశ్రీ. ఈ సమయంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాం జయశ్రీని నిలదీసిన వెంకటేష్. ఇప్పుడు వాళ్ళిద్దరికి గొడవలు వచ్చి కొన్నాళ్ళుగా దూరంగా ఉన్నారు. అంటే మనం మాట్లాడుకుని దూరం ఉన్నారు. 11ంటికి ఫోన్ మాట్లాడుతుంటే మామూలుగా ఎవరైనా అడుగుతారు ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటని అడిగినప్పుడు అది కొంచెం మంచిగా మాట్లాడుకుని ఉంటే అయిపోతుంది. మరి అంతగానం కోపం ఆమెకి ఎందుకు వచ్చిందో మరి ఫోన్ మాట్లాడుతున్నావు అనగానే మరి వాళ్ళ తండ్రితో కలిపి ఇద్దరు కూడా మరి హతమార్చడం ఇదిగో ఇప్పుడు కదా. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా జయశ్రీ తన భర్త చేతులను పట్టుకుని గొంతు నిలిమి చంపేసింది. జయశ్రీ తండ్రి కూడా ఏంటి దానికి సహకరించాడు అంట. చూడండి మరి జయశ్రీ అనే అమ్మాయి వాళ్ళ భర్త చేతులు గట్టిగా పట్టుకుందంట. మరి జయశ్రీ వాళ్ళ ఫాదర్ గొంతు నులిమి చంపేసిందంట. ఎంత దారుణం చూడు. అంటే మరి అడిగినందుకు కూడా తప్పు అయిపోయిందంటే ఇంకా ఏం చెప్పాలి. విషయం బయటకు
బయటకు రాకుండా సోమవారం ఉదయం ఆటోలో మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేసిన జయశ్రీ ఆమె తండ్రి అది గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంకటేష్ తల్లి సోదరుడు అంట. ఘటనా స్థలానికి చేరుకుని వెంకటేష్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జయశ్రీని ఆమె తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు. నువ్వు చంపిందే పెద్ద తప్పంటే మళ్ళీ ఆయన ఆటోలో వేసుకుని మృతదేహం కనిపించకుండా చేద్దాం అనుకోవడం ఇంకా పిచ్చి కాదు. ఇప్పుడు ఈమె జైలుకు పోతుంది, ఈయన చచ్చిపోయేసారు, ఇద్దరు మగ పిల్లలు. పిల్లల పరిస్థితి ఏందమ్మా? నువ్వు ఆలోచించావా కనీసం? కొంచెం చంపేటప్పుడు ఇప్పుడు ఇది చాలా దారుణంగా అంటే కొంచెం అనుమానాలకు కూడా వెళ్తుంది. ఎందుకంటే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పేది ఉండే పోనీ ఎవరో ఒకరితో మాట్లాడతానని, దానికి నువ్వు భర్తను చంపేదాకా తప్పు చేసినా కూడా తప్పు అయిపోయిందని కాలు పట్టుకుంటే ఏమైనా అవుతుంది. కాంప్రమైజ్ కావాలి ఏదైనా సరే. ఇప్పుడు బంధం నిలబడాలి, లేకపోతే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలనుకుంటే కాంప్రమైజ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఈ మధ్యకాలంలో మరి భార్యాభర్తల మధ్య కాంప్రమైజే లేదు. చిన్న 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 ఆటలకి గొడవలు, చంపుకోవడం అనేది ఏందో మరీ సింపుల్ అయిపోయింది. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పిరేషన్ అవుతున్నారా లేకపోతే ఏంటన్నది ఏం అర్థం అవ్వట్లేదు. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఇదొక వార్త అయితే ఇంకో వార్త చూపిస్తాం, నిజంగా షాక్ అవుతారు మీరు. ఒక వీడియో ప్లే చేస్తాం చూడండి. ఇక 10వ తరగతి చదువుతున్నాడు వీళ్ళు. ఈ రోజు మనకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఇవన్నీ వస్తుందా? రావట్లేదు. చూడండి వీడియో చూడండి ఒకసారి. ఆమె స్కూల్ యూనిఫామ్ చూసినావా? 10th క్లాసు 10వ తరగతి. ఇది మన భాష కూడా కాదు, కొంతమందికి అర్థం కూడా కాదు. సో ఇదేంటంటే అసలు విషయంలోకి వెళ్తే మహారాష్ట్ర సతారాలో 10వ తరగతి చదువుతుంది ఒక మైనర్ బాలిక. అయితే మైనర్ బాలిక మీద మెడపైన కత్తి పెట్టి బెదిరించిండు ఒక 18 సంవత్సరాల యువకుడు అనమాట. అతను మేజర్, ఇప్పుడిప్పుడే మేజర్ అయ్యాడు. కొంతకాలంగా తనని ప్రేమించాలని బాలిక వెంటపడ్డ యువకుడు ఆ అమ్మాయిని వెనకాల పడుతూనే ఉన్నాడు, నన్ను ప్రేమించు, నాతో మాట్లాడనేసి. కానీ ఆ అమ్మాయి పాపం 10వ తరగతి చదువుతుంది. బడి నుంచి వచ్చేటువంటి సమయంలో అడ్డుకొని కత్తితో బెదిరించిండట. ఇక చాకచక్యంగా స్పందించి బాలికను ఆ యువకుడి నుంచి తప్పించిన స్థానికులు అనంతరం యువకుడికి దేహశుద్ధి చేసి ఇక చూసి మొత్తం చూద్దాం కంప్లీట్గా. 10వ తరగతి చదువుతుంది అమ్మాయి. అయితే ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని 18 ఏళ్ళ యువకుడు మరి ప్రేమిస్తావా లేదా అంటే నేను లవ్ చేయనని చెప్పి లవ్ రిజెక్ట్ చేయడంతో స్కూల్ దగ్గరికి వెళ్ళాను అనమాట. స్కూల్ నుంచి బయటకు వస్తున్నటువంటి టైంలో ఇక మెడ మీద కత్తి పెట్టి ఆమె కిడ్నాప్ చేద్దాం అనుకుంటా, లేకపోతే ఏమంటారు ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి గట్టిగా చేసిండా. మరి ఆయనకి మెచ్యూరిటీ సరిగా లేనట్టుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కొంచెం ఎలక్ట్ అయ్యి ఎట్లా పట్టుకురో చూడరు మెల్లగా. ఇట్లాంటి పిచ్చోళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ మధ్య, ఎక్కడ చూస్తే అక్కడ. సరే అప్పటి మందం యాక్సెప్ట్ చేసుకుందాం అనుకుందాం లవ్, తర్వాత లైఫ్ లాంగ్ ఉంటుందా? అలాంటి లవ్ ఉండదు. అరే చిన్న పిల్లలు వాళ్ళు, మెచ్యూరిటీ కూడా కనీసం మైండ్ మెచ్యూరిటీ కూడా లేదు దానికి. అదే కదా. ఈ వెనకాల నుంచి వెళ్తున్నారు అనుకుంటా. మెల్లగా అమ్మాయిని తీసుకొని కిడ్నాప్ చేద్దాం అనుకున్నాడు. ఈ వెనకాల నుంచి గోడ పై నుంచి దూకినటువంటి వ్యక్తి మెల్లగా అతన్ని గట్టిగా పట్టుకొని అమ్మాయిని కాపాడిరు అనమాట. చూడండి ఈయన సైగ చేస్తున్నాడు, ఆయనకి పట్టుకున్నారు. మొత్తం మీదనైతే పట్టుకొని ఆ అమ్మాయిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చి వానికి దేహశుద్ధి చేసి పోలీసులకైతే అప్పచెప్పిరట. ఇలాంటివి జరుగుతున్నాయి మన దేశంలో రోజు రోజుకి. ఇట్లుందనమాట. ఇలాంటి ఈ జనరేషన్ లో లవ్ ఈ టైప్ ఉందనమాట. సో చంపితే ఇక మెడ మీద కత్తి పెట్టాక ఆమె యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుంటుంది. ఐ లవ్ యూ టూ అని చెప్పి. అదే కదా చూడు మరి ఇంత దారుణంగా ఏంటి అసలు.
ఒక్కొక్క రోజుకి ఇలాంటివి ఎన్ని న్యూస్ అంటే అసలు ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వస్తుంది. వీటితో ఒక న్యూస్ అంటే ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంకొక న్యూస్ చూపిస్తా. ఇదైతే నిజంగా పిచ్చికి పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. ఇక వాడు ఏదో ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతుంటాడు అనమాట. ఫేమస్ గానికి ఒక ఘనకార్యం చేసిండు నిజంగానే. చూపిస్తా ఇప్పుడు చూడు. ఇక ఇదే అనమాట వీడియో. మరి ఏడ వండుకున్నాడు తెలుసా హేమ? రైలు పట్టాల మీద వండుకున్నాడు. రైలు పట్టాల మీద వండుకొని ఫేమస్ కావడానికి బ్యాక్ కెమెరా ఆన్ చేసి రికార్డింగ్ పెట్టుకుంటూ అది కూడా ఛాతి మీద పెట్టుకున్నాడు అనమాట. ఫోన్ రైలు పట్టాలు ఇట్లా ఉంటే దాని మీద మధ్యలో వండుకొని ఇట్లా పెట్టుకున్నాడు. మధ్యలో కాదు, నిలువున పడుకున్నాడు. నిలువున ఇట్లా మన ట్రైన్ పోతే కింద పడుకున్నాడు. ఆ ఫోన్ రికార్డింగ్ లో పెట్టిండు, వీడియో రికార్డింగ్. పైనుంచి ట్రైన్ పైన కూడా నాకు ఏం కాలేదు అన్నట్టుగా ఒక గర్వంగా ఫీల్ అవుతుండే అనమాట. చూడు ఇక మనిషి ఆగాడిదావాడు ఏమన్నా. అయ్యో నిజంగా పిచ్చి పరాకాష్ట. లాస్ట్ చూడు ఎంత గర్వంగా ఫీల్ అవుతుంది. నా మీద ట్రైన్ పోయింది అయినా కూడా నాకు ఏం కాలేదు. అంటే ఇప్పుడు ఏంది సమాజానికి ఏం చెప్తున్నాడు? ఆడు సమాజానికి ఏం చెప్పట్లే, నన్ను ఆదర్శంగా తీసుకోండి అంటున్నాడే ఏంటి? ఆడు ఫేమస్ అవడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారు అనమాట. యువత మొత్తం చాలా అసలు వాడు ఫేమస్ అవ్వాలని పిచ్చి రీల్స్ తీస్తాడు. కొంతమంది పిచ్చోళ్ళు నిజంగానే ఉంటారు. ఒక ట్రెండ్ వచ్చిందంటే ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఏదో ఒక ట్రెండ్ వచ్చిందంటే ఆ ట్రెండ్ మొత్తం అందరూ ఫాలో అవుతారు. అవును. ఇప్పుడు ఇలా చేశాడు, ఈయన ఆదర్శంగా తీసుకుని ఇంకొక 2-3 చేస్తారు. ఆ 2-3లో ఎవరికన్నా ప్రాణహాని జరిగితే నీ ఫ్యామిలీకి ఎవరు సమాధానం చెప్తాడు? నీ తల్లిదండ్రుల బాధ ఎవడు భరిస్తాడు? నిజంగా చెప్పాలంటే ఏదన్నా ఏమంటారు తగలరాని చోట తగిలి ప్రాణం పోయిందంటారు కదా, ఇది తగిలితే బాగుంటుండే నిజంగా. ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడు సమాజానికి? ఇట్లా ట్రైన్ కింద పడుకుని అరే పనికొచ్చి వీడియోలు చేయండి అంటే పనికి మాలిన వీడియోలు చేస్తున్నారు ఒక్కొక్కడనే. ఫేమస్ కావడానికి లోయల నుంచి దుంకుతురు, కార్ల లేకపోతేనేమో 10 ఫ్లోర్ల బిల్డింగ్ మీద నుంచి తాళ్ళు పెట్టుకుని ఉరుగుతారు. మొన్న ఒక అమ్మాయి అయితే ట్రైన్ పట్టాల మీద నుంచే కారు నడిపింది. నిజంగా మహాతల్లి అనుకోవాలి. ఇక మహానటి అని పేరు వచ్చింది. ఆ వ్యూస్ లైక్లు కొట్టేటోళ్ళు కూడా అట్లనే ఉన్నారు. మీరు ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేసి మెసేజ్లు చేసి లైక్లు కొట్టి వ్యూస్ వస్తే ఉంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోతా ఉంటారు. ఏం చేయాలి తెలుసా? ఇట్లాంటి వీడియో వచ్చినప్పుడు రిపోర్ట్ కొట్టాలి. రిపోర్ట్ కొట్టేసి మొత్తం పక్క దొబ్బండి అంతే. రిపోర్ట్ కొడితే ఐడి మొత్తం డిలీట్ అయిపోవాలి. ఇటువంటి కథలు పడుతున్నారు అనమాట. ఇటువంటి ఏమంటారు ఈ పిచ్చి పనులు చేసి పిచ్చి రీల్స్ చేసి ఫేమస్ కావాలని. మనకి సోషల్ మీడియా ఉందంటే ఒక 3-4కి ఆదర్శంగా, అంటే ఏదో పనికొచ్చే వీడియోస్ చేయండి, పనికొచ్చేటట్టు ఉండండి. అంటే ఇలాంటి పనికి మాలిన వీడియోలు చేస్తుంటే ఏదైనా టాలెంట్, డాన్స్, సింగింగ్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే చూపి. అంతేగాని ట్రైన్ పట్టాల మీద వండుకోగానే ఏమన్నా ఘనకార్యం చేసిన ఇంకొక 2-3 రోజులు ఇంకొకటి చేస్తాడు. అరే మళ్ళీ ఈయనకి 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ వస్తాయి. జనాలు అట్లా ఉన్నారు. మళ్ళీ కామెంట్స్. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఇట్లాంటి వీడియోలు వస్తే ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొట్టి పక్కకి వేసేసేయండి. ఇంకంతే, ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే ఇలాంటిది ఏమో మీరు లైక్ కొడతారు, మీ ఫ్యామిలీలో జరిగితే, మీ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు ఇట్లా చేస్తే, వాళ్ళకి ఏమైనా ప్రాణహాని జరిగితే. ఇది ఎక్కడ జరిగిందంటే డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు. రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే తాపత్రయమే తప్ప ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు. ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తారనే సోయి కూడా వీరికి ఉండడం లేదు. సోషల్ మీడియాలో మత్తులో పడిన ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరం. లేకుంటే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయని వీళ్ళు ఇంకా మరెన్నో వెర్రి పనులు చేసే అవకాశం ఉంది. ఇది ఎక్కడో జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద అయితే మరి ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయితే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇలా చేసి ఇది ఒకటి, మరి ఇంకోటి అరే ఇది బాగా వైరల్ అని చెప్పి ఇంకోటి కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీని మీద చర్యలు తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వండి. వాళ్ళ మైండ్ కొత్త చట్టం తీసుకురావాలి. ఇలాంటి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ఒక కొత్త చట్టం తీసుకొచ్చి అడ్డు అదుపు లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో మొత్తం ఇష్టారీతిన రీల్స్ చేస్తున్నారు. బట్టలు ఎట్లా వేసుకుంటారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఏ వీడియోలు పోస్ట్ చేస్తారో తెలియదు. ఇంకొప్పుడేమో ఇలాంటి వీడియోలు నలుగురికి ఇన్స్పిరేషన్ ఉండేటువంటి వీడియోలు తీయాలి. కానీ ఇలాంటి పిచ్చి రైలు పట్టాల మీద వండుకొని, చెరువుల మీద వండుకొని, గోడల మీద దూకే రైలు పాములు పట్టుకుంటారు. ఇక నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇక ఇంకొక ఏమంటారు ఎక్స్ట్రాడినరీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక భర్తను చంపి ఇంటిలోనే మృతదేహం పూడ్చిపెట్టిందంట ఈ మహారాణి. ఈమె భర్తను చంపేసి ఇంట్లోనే చంపి పూడ్చిపెట్టిందంట. మరి ఎక్కడ ఇదంటే రోజు రోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని సంవత్సరాలు చిచ్చురేపుతున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడిన జీవిత భాగస్వాములను కడతీర్చడానికి కూడా వెనుకాడడం లేదు. ఇక ఇది ఎక్కడ అంటే దేశవ్యాప్తంగా పెడుతున్న ఈ విపరీత పొగడలు ఎన్నో కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నాయట. ముఖ్యంగా
తాజాగా ఓ మహిళ తన భర్తను హత్య చేసి ఇంటి లోపలే శవాన్ని పూడ్చిపెట్టిందట. దృశ్యం సినిమాను తలపించే అత్యంత భయానక ఘటన మహారాష్ట్ర పాఠర్ జిల్లాలో చోటు చేసుకుందట. మహారాష్ట్రలో జరిగింది. ఇక దృశ్యం సినిమా మనం చూసినట్లయితే మరి దాంట్లో ఘోరంగా చంపి ఇంట్లోనే పాత పెట్టి మొత్తం పోలీస్ స్టేషన్ లో మొత్తం కూడా ఫ్లోరింగ్ ఎట్లా చేస్తారో అదే తరహాలో ఇక మహారాష్ట్రలో ఈ ఘటన అయితే ట్రై చేసింది కానీ దొరికిపోయింది. ఇక గడప గడప నలాస్పోరాలో కోమల్ చవాన్ అనే మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసి ఇంట్లోనే గొయ్యి తీసి పాతేసింది. 2 వారాల కిందట జరిగిన ఈ హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. ముంబైకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో కోమల్ తన భర్త విజయ్ చవాన్తో కలిసి ఉంటోందట. అయితే గత 15 రోజులుగా విజయ్ అదృశ్యమయ్యాడు. దీంతో అతడి ఆచూకీ కోసం వెతుకుతున్న సోదరులు సోమవారం ఉదయం వారు నివాసం ఉండే ఇంటికి వచ్చారు. కానీ అప్పటికి 2 రోజుల కిందటే కోమల్ తన పక్కింటిలో ఉండే మోను అనే యువకుడితో పరారైపోయిందట. దీంతో ఇంటి లోపల ఉన్న ఫ్లోరైల్స్ రంగుల్లో తేడాగా ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. ఆ టైల్స్ తొలగిస్తుండగా భయంకరమైన దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరి ఫ్లోరింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా పాత ఫ్లోరింగ్ కి కొత్త ఫ్లోరింగ్ కి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. తెలిస్తే పాపం ప్లాన్ మంచిగా వేసుకునేది, తెలియక పాపం మొత్తం ఒకటే ఉండే ప్రియుడితో వెళ్ళిపోవాలి. ఆ ఇంటెన్షన్ తోని కానీ మీకు అర్థమైతే మీరు ఎక్కడున్నా సరే దొరుకుతారు. ఇంకా ఇట్లా సో ఇదైతే మరి ఘోరం అని చెప్పుకోవచ్చు. మరి టైల్స్ కింద ఇంట్లోనే మృతదేహాన్ని పాతి పెట్టి కొత్త టైల్స్ చేయించడం జరిగిందట. అది కూడా ప్రియుడితో కలిసి. ఇంక ఇక్కడ ఒకటి ఉంది కదా వికారాబాద్, మనం చదివాం ఇందాడ, అదే ఇందాడ చదివాం కదా, అదే తాడు అదే అదే అంతే అంతే. ఇక ఇంకో ట్విస్ట్ వీడియో చూపిస్తారు ఇప్పుడు. ఇంకో వార్త నిజంగానే మీరు షాక్ అవుతారు. మరి ఇక ఇతను మీరు చూసినట్లయితే రీసెంట్ గుర్తున్నాడా వారం రోజుల క్రితం రాదనుకుంటా అందరు అయ్యో పాపం అన్నారు పాపం అప్పుడు. ఇప్పుడు అయ్యో పాపమే. రీసెంట్ గా సెల్ఫీ తీసుకుందామని చెప్పి బ్రిడ్జ్ దగ్గర కర్ణాటకలోని బ్రిడ్జ్ పై నుంచి భార్య బ్రిడ్జ్ లోపల ఏమంటారు బ్రిడ్జ్ పై నుంచి ఆ నదిలో తోసేసింది. అయితే ఈదుకుంటూ బండరాలను పట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కాపాడారు. ఎందుకు మాట దోసేసిన అంటే నేను దోసేయలేదు, బ్రిడ్జ్ పై నుంచి ఆయన కాల్ జారి పడిపోయాడు. దాని తర్వాత పోలీసులు పట్టుకుని ఎంక్వైరీ చేస్తే ఈమె ఇలా భార్యనే తోసేసిందని చెప్పి తెలిసింది. అయితే ఈయన పాపం అయ్యో పాపం అని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఈయనను మరి చనిపోయేటోడు బతికిండు, అనుకున్నాక అసలు వివరాల్లోకి వెళ్తే పోలీసులు ఏం చేసిరు, ఎంక్వైరీ చేస్తే ఏమైపోయిందంట మొత్తం మీద వీళ్ళ భార్యనే తోసేసిందని తెలిసింది. కాకపోతే వాళ్ళ భార్య మైనర్ అట. మైనర్ బాలికను ఎట్లా పెళ్లి చేసుకున్నావు నువ్వు అని చెప్పేసి అనే భార్య తోసేసిందని క్లియర్ అయిపోయిన తర్వాత కేసు పెట్టడానికి వెళ్ళాడు. వెళ్ళి ఎట్లనే ఈమె శిక్ష పడాలి, నన్ను ఇట్లా చంపేద్దామని ట్రై చేసింది కదా, ఈమె శిక్ష పడాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తీరా చూస్తామే మైనర్ బాలిక. ఇక రివర్స్ కేసు ఈయన మీద అయిందంటే అది కూడా ఫోక్సో కేసు. మరి ఈయన మీద ఈయన తల్లిదండ్రుల మీద కూడా ఇద్దరి మీద పెట్టిరంట. మైనర్ బాలికను నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అంటే ఆల్రెడీ సాగు బతుకుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయనకే మద్దతు దొరుకుతుందని అనుకున్నాడు. పోలీసులు కూడా ఈయనకే మద్దతు తెలిపినారు కూడా. కాకపోతే చట్ట ప్రకారం మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడము చట్టరీత్యా నేరం. కాబట్టి నువ్వు మైనర్ బాలికను ఎలా పెళ్లి చేసుకుంటావు మేజర్ కాకముందే అని చెప్పి ఈయన మీదనే ఫోక్సో కేసు అయితే నమోదైందంట. ఫోక్సో కేసు నమోదైంది. ఇప్పుడు కూడా పాపం అన్న మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు. ఎందుకంటే ఏంటది ఒకటి కొటేషన్ రాశారు కదా. అవును, అంటే దరిద్రం నుంచి తప్పించుకున్నా అనుకున్నా కానీ అంటే చావు నుంచి తప్పించుకున్నా ఈ దరిద్రం నుంచి అయితే తప్పించుకోలేకపోతున్నా అన్నట్టు పాపం మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు పొద్దు నుంచి అన్న. పాపం నిజంగా ఇది రివర్స్ అయిపోయింది. ఈ వార్త విని ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతా ఉన్నారు. మరి భార్యనే చంపడానికి ప్రయత్నించిందంటే ఇతనికి చాలా సానుభూతి లభిస్తుంది అనుకున్నటువంటి నేపథ్యం అంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను బట్టి ఈయన బ్రతికేడు కొంచెం బయటపడ్డాడని అందరు అనుకున్నారు పాపం. కానీ ఆఖరికి ఫోక్సో చట్టం బలి తీసింది. ఇక మొత్తం మీద అయితే ఇట్లా జరుగుతున్నాయి అనమాట సమాజం మీద. ఇక భర్తను చంపినటువంటి భార్యలు అని చెప్పి మొత్తం మీద ఈ భర్తను చంపుదాం అనుకుంటే చావలేదు, అయినప్పటికీ ఆయన మీద ఆమె పగ తీసుకున్నట్టే. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి. మరి రోజు ఇలాంటి వింత న్యూస్లు అయితే వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు ఇలాంటి న్యూస్లు వస్తున్నాయి. సో ఇవ్వన్నమాట వీళ్ళ న్యూస్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,